I am serving, and both of us, we are serving in Elim, Mysore. మొట్టమొదటిగా నా విషయమే నేను పరిచయం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే అంకులు తర్వాత ఇద్దరు కూడా మైసూర్లో సేవా పరిచయం చేస్తున్నారు. But so brother Abhishek committed his life and both husband and wife in the month of May 8th. అనగా సహోదరుడు అభిషేక్ తర్వాత వారి యొక్క సహోదరి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా వారు ప్రభువుకి సమర్పించుకున్నారు. So the Lord called me about 22 years back and put me as a shepherd in a small congregation called Elim House of Worship. 22 సంవత్సరాల క్రితము దేవుడు నన్ను ఒక చిన్న సంఘానికి ఒక కాపరిగా ఉండడానికే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. I am an unworthy person, but yet God made me to be a shepherd in Mysore. అనగా ఏ విధమైనటువంటి యోగ్యత లేనటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఆ యొక్క మైసూర్లో సంఘ కాపరిగా ఉండడానికై దేవుడు పిలుచుకున్నాడు. I am not worthy to be servant of God. I always was afraid to be servant of God. అనగా దేవుని యొక్క సేవకుడిగా ఉండడానికి నేనేమి యోగ్యుడను కాను. దేవుని యొక్క సేవకుడిగా ఉండడానికి నేను ఎంతో భయపడేవాడిని. The Lord spoke for the ministry that I should be Proverbs 27th chapter 23rd words. సామెతలు 22వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా దేవుడు నన్ను ఈ రీతిగా ఉండడానికే నన్ను పిలిచినాడు. So many times God 22 27 God so much he was having a love towards me that I should serve him. దేవుడు నా మీద ఆయన ఎంతో ప్రేమ కలిగి నేను ఆయనను ఆ రీతిగా సేవించాలని ఆయన ఇష్టపడినాడు. But my motto is to earn money and to become a great man. అనగా అయితే నా యొక్క ఉద్దేశము అది ఏ రీతిగా ఉన్నదంటే నేను బాగా సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నేను అవ్వాలనేది నా యొక్క ఉద్దేశంగా ఉంది. Because I was under the civil construction and I have my own company. నాకు సివిల్ కన్స్ట్రక్షన్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత నాకు సొంతగా ఒక కంపెనీ కూడా ఉంది. సో జస్ట్ మై మైండ్ ఈస్ టు సెట్ టు ఎర్న్ మనీ అండ్ టు బి ఏ ఫేమస్ ఇన్ మై ఫీల్డ్. అయితే నా యొక్క మనసు అంతా కూడా అది ఏ రీతిగా అంటే నా యొక్క సొంత అది ఏదైతే పనుల్లో నేను ఉన్నానో దానిలోనే నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశంగా ఉంది. Somehow God has purpose in me and my family. దేవునికి ఎట్లాగో నా విషయమే యొక్క కుటుంబ విషయమే ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. So I am very slow in telling, bear with me. నేను స్లోగా చెప్తాను, వినండి. నేను ఎంతో నిదానంగా చెప్తున్నాను, దయచేసి మీరు గమనంతో వినండి అని. Because I fear the word of God. దేని కొరకంటే దేవుని యొక్క వాక్యం అంటే అంత భయపడతాను. Because the Lord saved me when I was in distress condition. అనగా ఎంతో దయనీయమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించినాడు. So I was going away from the presence of God, but God is after me and bringing back to the fold. అని అయితే నేను దేవుని యొక్క సన్నిధిలో నుండి నేను దూరం అవుతూ ఉన్నప్పుడు దేవుడే నన్ను మరలా తీసుకుని వచ్చి ఆ రీతిగా సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు. My life was very miserable. నా యొక్క జీవితము ఎంతో దయనీయంగా ఉంది. But somehow got married to a believer. ఎట్లాగో ఒక విశ్వాసితో నా వివాహం అయింది. That also it is a very surprised act of the Lord. అది కూడా ప్రభు యొక్క ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. But somehow got married and there my life started. So in a way the Lord wanted. అయితే అప్పటి నుండి నా యొక్క జీవితం అనేది ప్రభు ఏ రీతిగా అనుకుంటున్నాడో ఆ రీతిగా జరగటం అనేది ప్రారంభించబడింది. Every time I was going away from the Lord, but the Lord is gracious
and he was pulling me down. అయితే నేను ప్రతిసారి కూడా దేవునికి దూరంగా వెళ్ళేటప్పుడు దేవుడు నా విషయమే ఎంతో కృప కలిగినటువంటి వాడుగా ఆయన మరలా నన్ను క్రిందికి ఆ రీతిగా తీసుకొచ్చేవాడు. So though I was not fully in the Lord, my wife is always she was after me. అనగా నేను అప్పుడు సంపూర్ణంగా ప్రభులో లేకుండా ఉన్నప్పటికీ కూడా నా యొక్క భార్య నన్ను ఎప్పుడు కూడా నా వెనకాల ఉండే ఆ రీతిగా ప్రోత్సహించేది. Through my friend I have got married. అనగా నా యొక్క స్నేహితుని ద్వారా ఆ రీతిగా మా యొక్క వివాహం అనేది జరిగింది. He was always after me to get married. అతడు కూడా ఎప్పుడు నా వెనకాల ఉండి వివాహం కొరకు నాకు వెనకాల ఉండి ఆ రీతిగా చెప్పేవాడు. But I was not interested in marriage at all. అయితే నాకు అప్పుడు వివాహం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. Because I have seen in our family how things were going. అనగా దేని కొరకు అంటే మా యొక్క కుటుంబంలో ఆ యొక్క పరిస్థితులు అనేవి ఏ రీతిగా వెళ్తావి ఈ విషయాలన్నీ కూడా నేను చూశాను. As I told, I want to be alone, and I had a little habit of writing the story book. అనగా మీకు చెప్పినట్లుగా నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడిని. ఇంకా నాకు ఒక అలవాటు ఉంది, ఏమిటంటే ఆ యొక్క కథలు ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా ఆ రీతిగా రాయటం నాకు అలవాటు. Whenever I see a person, I used to read their mind and write it. అనగా ఏదైనా ఒక వ్యక్తిని చూస్తే ఆ యొక్క వ్యక్తిని చూసిన వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏంటి ఎలా అనేది ఆ విషయాలు అన్నీ కూడా ఆ రీతిగా రాసేవాడిని. And it was coming true also. ఆ రాసిన విషయాలు కూడా అవి నిజంగా ఉండేవి. So this was my hobby. ఇది నా యొక్క అలవాటుగా ఉండేది. So I wanted to be alone and earn money and be an independent man. అనగా నేను ఎప్పుడు కూడా ఆ రీతిగా ఒంటరిగా ఉండి ఆ రీతిగా నాకు నేనే వేరే వారి మీద ఆధారపడకుండా నాకు నేనే ఉండేటటువంటి వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడేవాడిని. But Lord has different thought about me. అయితే దేవుడు నా విషయమై వేరే విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. To cut short, I made lot of money and went into loss. ఆ యొక్క కొద్ది సమయంలోనే అనేక డబ్బులు సంపాదించాను, అయితే అది తిరిగి నష్టపరుచుకున్నాను. We are from the business family. My mind is always to earn money, and earned when I was bachelor. I'm talking about before my marriage, and earned a lot of money and possessed a lot of property, and I was enjoying. అనగా మా యొక్క కుటుంబము అది వ్యాపారము సంబంధించినటువంటి యొక్క కుటుంబం కారణాన్ని బట్టి నా యొక్క వివాహానికి మునిపే నేను ఎంతో ఆస్తిని ఆ రీతిగా నేను సమకూర్చాను. But Lord has got a different plan in me. అయితే దేవుడు నా విషయమై వేరొక ఉద్దేశం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. I took a assignment at a tender, but in those days, 84, in the year 1984, it was 2.5 lakhs. So I took that, and as I could not complete in the midway because the rates were very high, whatever I have quoted, so I went into loss. అనగా అప్పుడులో ఒక టెండర్ తీసుకున్నారు, 2.5 లక్షల టెండర్ అది దాన్ని నేను సరైన రీతిలో దాన్ని ముగించలేని దాన్ని బట్టి నాకున్నటువంటి ఏదైతే సంపాదించానో అవన్నీ కూడా ఆ రీతిగా నష్టమైపోయాయి. My own friends, they deceived me. నా యొక్క సొంత స్నేహితులు వారు నన్ను మోసం చేశారు. So I went into loss, and I was really terribly in a miserable condition. అనగా నేను ఆ రీతిగా నష్టాల్లో కూరుకుపోయి ఎంతో దయనీయమైనటువంటి ఒక స్థితిలోనికి నేను వచ్చాను. So I was about to went into suicide. అనగా నేను ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి ఆ యొక్క పరిస్థితిలోనికి వచ్చాను. But the Lord He was loving me so much. When I was in Pune working for Bajaj, there one servant of God gave me one word. దేవుడు నా విషయమై ఎంతో కృపగలిగినటువంటి వాడు. నేను అక్కడ పూనాలో బజాజ్లో పనిచేసేటప్పుడు ఒక దైవ సేవకుడు అక్కడ నాకు ఒక వాక్యం చెప్పాడు. So that word brought me back to home. అయితే వారు ఏదైతే వాక్యం చెప్పారో ఆ యొక్క వాక్యమే నన్ను మరలా ఆ రీతిగా సూసైడ్ చేసుకోకుండా మరలా ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేటట్లుగా చేసింది. Please read Ephesians 2:10.
దయచేసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. You must be very careful how the Lord speaks to individually. అనగా దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా దాన్ని మనం గమనించాలి. See Ephesians 2nd chapter and 10th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. Please read in English. For we are his workmanship, created in Christ Jesus unto good works. Created in Christ Jesus Christ unto good works. To do good works. Which God hath before ordained. Which is before God ordained. That we should walk in them. We should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. So this word is emphasized me, and I have written back at midnight to 12 o'clock. అనగా ఈ యొక్క మాట నన్ను అది నొక్కి బలవంతపరిచిన దాన్ని బట్టి నేను మరలా అక్కడ నుండి నేను 12 గంటలకు ఇంటికి వచ్చాను. But my wife did not know that I have gone out. అయితే నా యొక్క భార్యకు తెలియదు నేను ఈ రీతిగా నేను బయటికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నా తెలియదు. Small daughter and my wife and my small daughter are sleeping very coolly, very lovingly they are sleeping, in other words. అయితే మా యొక్క భార్య తర్వాత నా యొక్క కుమార్తె చిన్న కుమార్తె వారు ఎంత మంచిగా ప్రశాంతంగా పడుకున్నారంటే వారు ఎంతో అది చూస్తే అది ఎంతో ప్రేమ కలిగినటువంటి రీతిగా వారు ఆ రీతిగా పడుకొని ఉన్నారు. But as I entered to my room, she was astonished to see me at the 12 o'clock, 12:30. అయితే రాత్రి 12:30 సమయంలో నేను ఆ రీతిగా రూమ్లోకి ప్రవేశించిన వెంటనే నన్ను చూసి వారు ఎంతో ఆశ్చర్యపడినారు. I never used to share anything to my wife because my wife she was always after the word of God. అనగా నా యొక్క భార్యతో నేను ఏ విషయాలు కూడా చెప్పుకునేవాడిని కాదు. దేని కొరకంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు చెప్పేవారు. My mind is only to earn money, but her mind is only about the word of God. అయితే నా యొక్క మనసు ఎప్పుడూ కూడా డబ్బులు ఏ రీతిగా సంపాదించాలనే దాని మీద ఉంటే ఆంటీ అనగా ఆ యొక్క మనసు ఏ రీతిగా ఉండదంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద ఉండేది. She is not after anything fleshly. అనగా శరీరానుసారంగా దేని వెనకాల కూడా వారు ఆశించేటటువంటి వారు కారు. Everything I used to get her. అనగా ప్రతిదీ కూడా నేనే ఆమె కొరకు తెచ్చేవాడిని. Whether it is a chappal or whether it is saree or anything, I used to get her. అనగా అది చెప్పులైనప్పటికీ లేదంటే వేసుకునే శారీ అయినప్పటికీ దేని విషయంలో కూడా నేనే తీసుకొచ్చి ఇచ్చేవాడిని. Never asked me anything. ఏది కూడా ఎప్పుడు అడిగేవారు కారు. This was really attracted me, the very life of her. అనగా ఆమె జీవితంలో ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. Because not even a single day asked me what she wanted. అనగా ఒక్కరోజు కూడా ఆమెకి ఏమి కావాలి అనేది ఒక్కరోజు కూడా ఆయన అడగలేదు. She was always after the word of God. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం విషయమైనటువంటి దాని విషయంలో ఉండేవారు. As I told you before, I was apart. నేను మీకు మొదట చెప్పిన రీతిగా నేను దానికి వేరుగా ఉండేవాడిని. So anyhow, God has got purpose once again. So when she came to know that, I told her this is what had happened in my life. So I'm in deep problem. I'm in deep debt. So every time she was telling, accept Christ, repent for thy sin. But I was not for it. But the day I came, I started crying like a baby. అనగా అప్పుడు నేను మా భార్యతో చెప్పాను, నేను ఎంతో గొప్ప ప్రమాదంలో అనగా సమస్యలో నేను కూరుకుపోయి ఉన్నాను, అందుకనే నేను ఈ రీతిగా చేయాలనుకున్నప్పుడు ఆంటీ చెప్పారు మీరు పశ్చాత్తాపడండి దేవుని యొద్ద వేడుకొనని అన్నప్పుడు అంకులు అప్పుడు ఆ దినము ఎంతో ఒక చిన్న పాప వలె కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేశారు. That about 1.25 lakhs I sold my car, I sold my properties, I sold gold, pledged gold, everything. My parents did not help me.
and గొప్ప ప్రమాదంలో అనగా సమస్యలో నేను కూరుకుపోయి ఉన్నాను, అందుకనే నేను ఈ రీతిగా చేయాలనుకున్నప్పుడు ఆంటీ చెప్పారు, మీరు పశ్చాత్తాపడండి, దేవుని యొద్ద వేడుకొనని అన్నప్పుడు అంకులు అప్పుడు ఆ దినము ఎంతో ఒక చిన్న పాప వలె కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేశారు. that about 1.25 lakhs I sold my car, I sold my properties, I sold gold, pledged gold, everything. My parents did not help me, and they forsook me, even my brothers. Nobody came forward to help me, but I was in deep problem. I was crying. My wife, though she was working in a government office, she helped me as much as possible, but yet my debt could not be cleared off. అయితే ఆ యొక్క ఎంతో గొప్ప సమస్యలు ఉన్నప్పుడు నా యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టారు, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. మా యొక్క ఉన్నటువంటి ఆస్తి, ఉన్నటువంటి కార్లు ఇవన్నీ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత నా యొక్క భార్య కూడా ఆమె ఎంత వాటికైతే ఆమెకు సాధ్యమో ఆమె పనిచేస్తున్న దాన్ని బట్టి అంత మటుకు నాకు సహాయం చేస్తూ వచ్చేవారు. బట్ గాడ్ హ్యాడ్ డిఫరెంట్ పర్పస్. అయితే దేవునికి వేరే ఒక ఉద్దేశం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. Somehow I got a job as a site engineer and I started working there. అయితే ఒక సైట్ ఇంజనీర్గా నాకు ఎట్లాగో ఒక ఉద్యోగం దొరికింది, అక్కడ నేను పని చేయడం ప్రారంభించాను. For 3 months there was no job for me. ఒక 3 నెలలు అక్కడ పనిచేయడం జరిగింది. I have not touched Bible at all. నేను ఎప్పుడు కూడా ఆమె యొక్క బైబిల్ని పట్టుకునేవాడిని కాదు. Then when I repented of my sin, so I started reading Bible. అయితే నేను ఎప్పుడైతే నా యొక్క పాపముల విషయమై నేను పశ్చాత్తాపడినానో అప్పటి నుండి నేను బైబిల్ చదవడం అనేది ప్రారంభించాను. I used to drop my wife and come back home and started reading the Bible. అనగా నా యొక్క భార్యను ఆ రీతిగా వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఆ రీతిగా బైబిల్ చదవడం అనేది ప్రారంభించేవాడిని. As I was reading very slowly, when I came to Deuteronomy 28th chapter, my eyes and mind went to certain verses. అనగా నేను ఆ రీతిగా చదువుకుంటూ వస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనికి నేను వచ్చినప్పుడు అక్కడ కొన్ని వచనాల మీద నా గమనం పడింది. So where the Lord is speaking so wonderfully and is asking me to read diligently and obey and walk accordingly. దేవుడు అక్కడ ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఎంతో దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలని, దాని ప్రకారంగా విధేయత చూపించి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. So before giving blessing, he is asking the word of through the word of God that how I should be. అనగా యొక్క ఆశీర్వాదము ఇవ్వడానికి మునుపు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏ రీతిగా నడుచుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు. That how I should work, lead my life. అనగా అయితే నేను నా జీవితంలో నేను ఏ రీతిగా నా జీవితాన్ని కొనసాగించాలి. So God's really speaking to me. దేవుడు ఎంతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. Deuteronomy 28th chapter, very first verse. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. And it shall come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God. So the voice of God should be. దేవుని యొక్క మాటను ఎంతో శ్రద్ధగా నేను వినాలి. So this really penetrated my heart and mind. అది నా యొక్క హృదయంలోనికి నా యొక్క మనసులోనికి అది గుచ్చుకున్నటువంటిదిగా ఉంది. I am cut shorting all that. Then I started reading further. అయితే నేను ఎంతో క్లుప్తంగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా నేను చదువుకుంటూ ముందుకు వచ్చాను. There the Lord says, I will keep you up. మత సంబంధమైనటువంటి యొక్క పుస్తకాలన్నిటిని కూడా నేను చదివాను. When I was no peace, I went to all the pilgrimage and then I did not find peace. But here God is saying so wonderfully, I will keep you all people. And when I came to that, the 12th verse, it was really amazing word. I did not find in anywhere in any books, but here the Lord is telling what my position is and what He want make me to be. 12th verse. Verse 12. The Lord shall open unto thee his good treasure.
The Lord shall open unto thee Ah, his good treasure, ah, the heaven to give the rain unto thy land in his season, ah, and to bless all the work of thine hand. ah. And thou shalt lend unto many Ah, nations. you will lend others. You know, that's really amazing. అనగా ఇక్కడ ఏమైనా ఒక మాట ఉన్నదంటే నీవు అనేక జనులకు అప్పు ఇచ్చేది కానీ నువ్వు అప్పు చేయవు. See, how many have made Appulu? మీలో ఎంతమందికి Many అప్పులు people have done, I know very well. మీ అందరూ కూడా చాలా మంది అప్పులు చేశారు నాకు Ah, తెలుసు. your face is showing me. మీ యొక్క ముఖాలు అది తెలియజేస్తా ఉన్నాయి. Ah, many people have done Appulu. We are not supposed to do any Appulu. అనగా అనేక మంది ఆ రీతిగా అప్పులు చేశారు, మనం అప్పులు చేయకూడదు. Ah, the Lord says, you will going to lend and you will not take it. అనగా ఇక్కడ ప్రభు ఏమని అంటున్నాడంటే నీవు అప్పు ఇచ్చేది కానీ అప్పు చేయవు. Many people, they take education loan, this house loan, scooter loan, car loan, all kind of loans. అనేక మంది ఈ రీతిగా ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పి స్కూటర్ లోను, కార్ లోను, అనేక రకమైనటువంటి లోన్లని వారు తీసుకుంటారు. But the Lord is very clearly is telling, మీరు అప్పులు ఇస్తావు కానీ మీరు తీసుకోరు. హియర్ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ విల్ లెండ్ బట్ యూ కాంట్ టేక్. See how the Lord is good, no? I have not find in any of the books. అనగా ఈ విధమైనటువంటి మాటలు నేను ఎక్కడ కూడా నేను చూడలేదు. Please read. And thou shalt lend unto many nations. Many people have lent many people. And thou shalt not borrow. You will not borrow at all. What a beautiful word. I stopped there. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేది కానీ నువ్వు అప్పు చేయవు. నేను Then అక్కడే ఆగిపోయాను. I made a vote to the Lord. నేను అప్పుడు దేవునితో ఒక ప్రమాణం చేశాను. It was in the afternoon about 12:30. అది మధ్యాహ్నం 12-12:30 సమయంలో. Then I told the very Lord, if you are really true God and God of heaven and earth, you clear all my debts and I should be a debtless man. అనగా అప్పుడు నేను దేవుని దగ్గర ఏమని ప్రార్థించానంటే ప్రభువా నీవు ఆకాశ భూములను సృష్టించినటువంటి సృష్టికర్త అయితే నాకున్నటువంటి ఈ యొక్క అప్పులన్నిటిని కూడా తీర్చివేసి నేను అప్పులు లేనటువంటి వ్యక్తిగా నేను కనబడాలని ప్రార్థించాను. It's a few minutes prayer because I did not know how to pray also. నాకు అది ఎక్కువగా ఏ రీతిగా ప్రార్థించాలో కూడా నాకు తెలియని దాన్ని బట్టి నేను ఎంతో కొన్ని మాటలతోనే నేను ప్రార్థించాను. So my prayer is only, Lord, I have got debt, please clear it. But whatever you have written that diligently if you hearken my voice, and I will keep you above all nation and above all people, and you will be a debtless man. అనగా ఇక్కడ రాయబడిన రీతిగా అన్నిటికంటే అన్ని జనాంగముల కంటే ఉన్నతముగా ఆ రీతిగా నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకున్నటువంటి వాడుగానే ఉండవని చెప్పినట్లుగా ఆ రీతిగా నేను అప్పు లేనటువంటి వ్యక్తిని ఉండాలని ప్రార్థించాను. To tell you how God works, when you have sincere obedience to the word of God. See, I was just reading, I'm making a note of it, and that word is lingering in mind, and if I hearken the word of God, the Lord wants to keep me above all people. So this is what I wanted. I started asking the Lord. అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అది ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉందంటే నేను ఏదైతే అనుకునేవాడినంటే ఏ రీతిగా ఉన్నా to keep me above all people. So this is what I wanted. I started asking the Lord. అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అది ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉందంటే నేను ఏదైతే అనుకునేవాడినంటే ఏ రీతిగా ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని అదే రీతిగా ఇక్కడ దేవుడు నేను ఉన్నతంగా ఉంచుతానని దేవుడు తెలియజేసిన మాట ప్రకారం నేను దేవుని అడగడం ప్రారంభించాను. I made a commitment to the Lord. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాను. Lord, if you clear all my debts, I will serve thee. But I did not know the meaning of it at all. అప్పుడు నేను దేవుని దగ్గర నేను ఒక ప్రమాణం చేసుకుంది ఏమిటంటే ప్రభువా నువ్వు నా యొక్క అప్పులన్నింటినీ కూడా నేను తీర్చివేస్తే నేను సంపూర్ణంగా నీకు సేవ చేస్తాను. అయితే ఆ సేవ అంటే దాని అర్థం కూడా నాకు తెలియదు. I did not know what it means. దాని యొక్క సేవ అనగా దాని యొక్క అర్థం ఏమిటో కూడా నాకు తెలియని వాడిని. But one thing, without fail, I will not miss even a single meeting in our church, whenever the
meetings are there, and definitely I'll be there. అనగా మా యొక్క సంఘంలో ఏ విధమైనటువంటి కూడికలు జరిగినప్పటికీ కూడా అది ఎలాంటి కూడికైనప్పటికీ కూడా అది తప్పించుకోకుండా నేను అక్కడ ఉండేవాడిని. This was my commitment with the Lord. ఇది ప్రభు విషయమైనటువంటి నా యొక్క తీర్మానం. See, then as I was a couple of days, there was a phone call. There is site engineer is needed. A phone call came that site engineer is needed. కొన్ని రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమి అని నేనంటే మాకు ఒక సైట్ ఇంజనీర్ కావాలి అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది. Then immediately it was from my friend, known person. So he asked me, go and visit that school. They need one engineer to supervise the work. అప్పుడు నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు అతడు ఏమని చెప్పానంటే, నువ్వు వెళ్ళావు అక్కడ ఒక స్కూల్ ఉన్నది, అక్కడ ఒక సైట్ ఇంజనీర్ అనేది అదంతా చూసుకోవడానికి ఒక సూపర్వైజర్ కూడా కావాలని చెప్పారు. So I went there and they gave estimation and I saw the work. It was very shabby and they asked me, after a few days they asked me to take up the work and finish it. అనగా అక్కడికి వెళ్ళాను, అంతా చూశాను, అంతా ఏమి బాగోలేదు, అంతా దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటనే ఎస్టిమేషన్ అంతా వేసి ఆ యొక్క పనిని తీసుకున్నాను. So I took up the work and for the glory of the Lord I am telling you, within 3 months I could clear half of 1.25 lakhs. అనగా దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అది ఎప్పుడైతే ఆ పని తీసుకున్నానో ఒక 3 నెలల కాలంలోనే నా యొక్క సగం అప్పు అనేది 1.5 లక్షలు నేను తీర్చివేశాను. Then afterwards the Lord blessed me and I cleared the debts within 6 months. అయితే దేవుడు తర్వాత నన్ను ఆశీర్వదించాడు. ఒక 6 నెలల్లో నా యొక్క అప్పులన్నింటినీ కూడా నేను తీర్చివేశాను. See, this is my short testimony. ఇది క్లుప్తంగా నా యొక్క సాక్ష్యం.